ఇద్దరు పెద్ద వ్యక్తులు పార్కులో కూర్చొని మాట్లాడుకుంటారు. అందులో ఒక వ్యక్తి, మా మనవరాలికి పెళ్లి వయసు వచ్చింది, ఒక మంచి సంబంధం ఉంటే చూడు. అబ్బాయికి 1,00,000 జీతం ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, కానీ ఆ అబ్బాయికి అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరు కూడా ఉండకూడదు, ఒంటరిగా ఉండాలని చెప్తాడు. అది విన్న మరో వ్యక్తి అలా ఎందుకని అడుగుతాడు. ఎందుకంటే అందరూ ఉంటే గొడవలు అవుతాయి, అందుకే అబ్బాయికి ఎవరు ఉండకూడదు అని ఆ వ్యక్తి అంటాడు. ఇది విని తన పక్కన ఉన్న వ్యక్తి, నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది, అబ్బాయి నెలకు 2.5 లక్షలు సంపాదిస్తాడు, సొంత ఇల్లు ఉంది, కాకపోతే అబ్బాయికి అమ్మా నాన్న అక్క చెల్లి ఎవరు లేరు, అబ్బాయి ఒంటరి వాడు అని అంటాడు. ఇది విన్న ఆ వ్యక్తి, మంచి సంబంధమే, నా మనవరాలితో పెళ్లి చేయించండి అని అడుగుతాడు. అప్పుడు ఎదుటి వ్యక్తి అంటాడు, ఆ అబ్బాయి కూడా ఒక కండిషన్ ఉందండి, అతను చేసుకోబోయే అమ్మాయి కూడా ఎవరు ఉండకూడదు, అమ్మ నాన్న చెల్లి ఎవరు ఉండకూడదు, అమ్మాయి ఒక్కతే ఉండాలని ఆ వ్యక్తి యొక్క కోరిక మరియు కండిషన్ అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మా మనవరాలు కుటుంబం చాలా పెద్ద కుటుంబం, అమ్మ నాన్న అక్క చెల్లి అందరు ఉన్నారు. అప్పుడు ఎదుటి వ్యక్తి అంటాడు, ఏం లేదు, మీ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయికి పెళ్లి సెట్ చేస్తానని అంటాడు. అప్పుడు ఆ మనవరాలు యొక్క తాత, కుటుంబం మొత్తం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, రేపటి రోజున నా మనవరాలు ఏదైనా పెద్ద కష్టం వస్తే ఎవరు చూసుకుంటారని అడుగుతాడు. అప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి, నీదేమో కుటుంబం, వాళ్ళ కుటుంబం కుటుంబం కాదా అని అడుగుతాడు. అది విని ఆ పెద్ద ఆయన తల దించుకుంటాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది అమ్మాయిలు ఇలానే కోరుకుంటున్నారు, అబ్బాయికి అమ్మా నాన్న ఉండకూడదు, అక్క చెల్లెలు ఉండకూడదని, అబ్బాయి కూడా అమ్మాయికి ఎవరు ఉండకూడదు, ఆస్తి మొత్తం నాకే దక్కుతుందని చాలామంది ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకమైన శాడిజం ఉంటుంది. మీరు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ అమ్మాయి ఒక్కతే ఉండాలి, అబ్బాయి ఒక్కడే ఉండాలని పెద్దలు ఉండకూడదని అంటే మీరు వెంటనే అర్థం చేసుకోండి, మీరు కూడా లైఫ్లో ఒంటరి వారైపోతారు. ఒకవేళ అలాంటి పెళ్లి సంబంధాలు కనుక మీరు చేసుకుంటే జాగ్రత్త.